రాజాధిరాజ రాజమార్తాండ రాజగంభీర రాజకోలాహల రాజవీర ధీర పరాక్రమ రణరంగ ధీర వీర శూర లేకుండానే ముప్పొంగు గంజి తాగే వసంత మహారాజా బహుపరాన్ 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 చిమి చిమి వచ్చి చిమి వసంత అమ్మా అమ్మగారు తిడతారు లే అంత దర్బార్ మాదిరిగా ఉండాలి నేను చెప్పినట్టు చెయ్యి పెట్టు 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 ఇక్కడ కూర్చో ఇప్పుడు నేను చెప్పినట్లు చెప్పు మీరెవరు మీరెవరు బదులు చెప్పండి బదులు చెప్పండి అరే రే 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 బదులు చెప్పండి మహారాజా అరే రే 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 బదులు చెప్పండి మహారాజా మహారాజా అని చెప్పండి సరే మహారాజా నేను మహామంత్రిని వీరెవరో తెలుసా తెలుసు తెలుసు మా మహారాణి రా కూర్చో రా రా మహారాజా వీరు మన సేనాపతి అవును అవునే అవునే అయితే మహారాణి ఎవరు అదుకు మంజుల మాట్లాడు ఇప్పుడు నువ్వు మహారాణి మహారాజు గారితో కూర్చో కూర్చోను కూర్చోవా కూర్చోను అమ్మా ఏడకు కూర్చుంటాలి కూర్చో ముందు మహారాజు మహారాణి మహారాజు అయితే ఇద్దరు ఒకేసారి ఒకేసారి జాగ్రత్త సచ్చావా సచ్చావా అవునవును అవును అవును బాయ్ ఏమో వసంత మహారాజా మహారాజా ఏలని వారి దర్శనార్థం ఎవరైనా పరాయరాజు వస్తే ఆ వచ్చిన రాజు కోపంగా ఉంటే మీరు కోపంగాను నెమ్మదిగా ఉంటే తాము నెమ్మదిగాను సరే ఇక సభా కార్యక్రమం కావాలి సేనాపతి నాట్యం లేకుండా దర్బారా అయితే మహారాణి గారే గజ్జి కట్టాలి కోకిల ఆడు ఇదిగా ఇదిగా ఏడో కేడో ఆడతానే ఓ పరదేశి రాజా మీరు ఇప్పుడు నెమ్మదిగా ఉన్నారా లేక కోపంగా ఉన్నారా ఓహో కోపంగానే ఉన్నారా ఓయ్ మూర్ఖుడా తెలివి తక్కువ మహారాజా ఎందుకు వచ్చావు శ్రీ శ్రీ వసంత మహారాజుల వారి దర్బారుకు వచ్చిన కారణం ఏమిటి మంత్రి ఈ కోపం చాలా ఏమిటి గోల వసంత సేనమ్మ గారు సెలవిచ్చిందేనండి వీరిని పట్టాభిషేకానికి తయారు చేయమని అందుకని వైద్యుడా ఈ పిచ్చి కుదురుస్తావా లేక ఇది పిచ్చి కాదు మాయరోగం దీనికి మందే లేదు మహారాజా ఏమీ లేదు మిమ్మల్ని ఏదో అడుగుదాం అనుకున్నాను అడుగు సందేహం ఎందుకు నీవేమడిగినా ఇచ్చేస్తా అమ్మా నన్నే పరీక్షిస్తున్నారు దశరథుడిని వంచి వరాలు పుచ్చుకోవడానికి నేనేం కైకేయిని కాదులేండి సేనా నా మాట నమ్ము నీకేం కావాలాడు అడుగు సేనా
మనోహరుడు రాజ్యాన్ని కొరగాకుండా పోయాడు కదా, మన వసంతుడికి ఎందుకు పట్టం కట్టకూడదు? సంతుడికి పిచ్చి వాడికి పట్టమా? వాడికి పట్టిన పిచ్చి నీకు పట్టినట్టుంది. మహారాజా, మీరేమంటారో అని అడిగి చూశాను. వాడు నాకే కాదు, మీకు కన్న కొడుకే కదా. పోనీయండి, మీ తర్వాతనే వాడు నాకు. 1000 కాలాలకి మీరు బాగుంటేనే నాకు. సేన, నీ మనసు నాకు తెలియదు, కానీ వసంతుడు. మళ్ళీ ఆ మాట ఎత్తకండి. రండి, ఈ తీయని వెన్నెల వృధా అయిపోతుంది. పిచ్చి వాడికి పట్టమా? వాడికి పట్టిన పిచ్చి నీకు పట్టినట్టుంది. మారుస్తాను, వసంతుడికి పట్టం కడతాను. నా లక్ష్యం సాధించి తీరుతాను. ఈ రాజు నమ్ముకుంటే ఇక లాభం లేదు, లాభం లేదు. కొత్త మార్గం తొక్కాలి. ఉగ్రసేనుడు, అందుకు ఉగ్రసేనుడే సమర్థుడు. ఉగ్రసేనుడే సమర్థుడు. ఉపయోగించుకుంటాను, ఉపయోగించుకుంటాను. కోకిల, అన్నం తిన్నావా? లేదు. ఎవరక్కడ? ఇక్కడే కాపలా ఉండండి. లోపల ఎవరో ఉన్నారు, జాగ్రత్త. వసంత, రా బయటికి. వసంత, ఊరుకో. నా వల్ల నీకే అపకారం జరగదు. మనిషివా దయ్యానివా? మనిషిని. మనిషివా అయితే కంటికి కనపడమే? అదొక ఔషధ ప్రభావం. ఆ మందు నాకు కొంచెం ఇస్తావా? ఇస్తాను. నేను చెప్పే పని చేస్తావా? ఓ, ఒకే ఒక సిపాయి లోపలికి చెప్తా. మరి నాకు కనపడతావా? అలాగే, తొందరగా సరే. సిపాయి కనపడతావు? నేను వసంతుణ్ణి.
సందేహం లేదు గురుడా, సందేహం లేదు. మనిషే మనిషే. వసంత, ముందు తలుపు తీరు. మరి మందు ఆ తర్వాత రా. త్వరడండి, ఆ కుంగడ పట్టుకోండి.